కీర్తనలు 34 వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖమును ఎన్నడను లజ్జింపకపోయెను. ఈ లజ్జింపకపోయిన మాట కాడ అర్థం ఏంటంటే సిగ్గుపడకపోయెను. వారు దేవుని తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి జీవితంలో ఎన్నడూ వారికి ఏం కలగలేదట? సిగ్గు కలగలేదు. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. మన పాఠం దేవుని వైపు చూస్తే వారి జీవితాలు, కుటుంబాలు, సంఘాలు ఏం రాదట? దేవుడు సిగ్గుపడేటట్టు చేయడు ప్రియులారా, సిగ్గుపడలేదు. ఒకవేళ ఎవరైనా దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తులు సిగ్గుపరచబడుతున్నారంటే వారు దేవుని వైపు చూడటం లేదన్న మాట గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేవుని వైపు చూస్తుంటే ఎప్పుడు కానీ ఎన్నడూ కానీ దేవుడు నిన్ను మాత్రం సిగ్గు పరచబడనీడు. ప్రియ సోదరి సోదరుడా, చూడండి, ఈ విషయాల్లో కొన్ని మనం ధ్యానం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు కొంతమంది వ్యక్తులను మనం చూద్దాం, లేకపోతే కొన్ని విషయాలు గుర్తు చేస్తాను. కీర్తనల గ్రంథము 25వ అధ్యాయం 2-3 వచనాలు చదువునాను. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను. చూడండి, ఆయన తట్టు చూసే వారికి వెలుగు, సిగ్గుపడనీడు. ఆ మాట ఎలా చదువునని మాట. నా దేవా, నీ మీద నేను నమ్మకం పెట్టుకున్నాను కాబట్టి నన్ను సిగ్గుపడనీయడంతే. ఆయన నమ్ముకున్న వారిని సిగ్గుపడనీడు, ఆయన వైపు చూసే వారిని సిగ్గుపడనీడు. 3వ వచనం కూడా చదువునాయన. నీ కొరకు కనిపెట్టుకునే వారిని ఎవరు సిగ్గునందరు. ఆయన వైపు చూసే వారికి వెలుగు వస్తుంది. అంటే వెలుగు రక్షణకు సూచన. వెలిగించబడుతుంటాడు, సిగ్గుపడడు. ఆయన మీద మనసు పెట్టుకునేవాడు సిగ్గుపడడు. ఆయనను నమ్ముకునేవాడు అన్నాడు సిగ్గుపడడు. చెప్పండి, ఆయన కొరకు కనిపెట్టే వారిని ఎప్పుడు ఆయన సిగ్గుపరచలేడు ప్రియులా. అంటే అర్థమేంటి? ఆయన మీద మనసు లేకుండా, ఆయన్ను కనిపెట్టకుండా, ఆయన వైపు నువ్వు చూడకుండా నీ యాత్ర పక్కకు వెళుతుంటే ఏదో ఒక రోజు నువ్వు సిగ్గుపడే రోజు రాబోతుంది. ఏదో ఒక రోజు నువ్వు సిగ్గుపడాలి ప్రియులా. నువ్వు సిగ్గుపడకూడదని దేవుడు కోరుకుంటూ ఈ సంగతులు మనకి వినిపింపజేస్తున్నాడు. నా బిడ్డలు, నన్ను నమ్మినటువంటి వారు ఎన్నడూ ఎప్పుడు సిగ్గుపడకూడదు అనేది దేవుని యొక్క కోరిక. అదే కీర్తనల గ్రంథము 31వ అధ్యాయం 1వ వచనం చదువునాను. 31వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, నీ పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నానంట నేను. ప్రార్థన చేసేవారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీడు. 4 చెప్పాను మీకు. ఏం చెప్పా? 4 చెప్పా. మొదటిది, ఆయన వైపు చూసేవారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీడు. రెండోది, ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీడు. మూడోది, ఆయనను కనిపెట్టు వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీడు. ఆయన దగ్గర ప్రార్థించే వారిని ఆయన ఎన్నడూ సిగ్గుపడనీడు. ఈ లక్షణాలు మన జీవితంలో కలిగి ఉంటే ఎప్పుడు మన ప్రభు మనల్ని జనుల ఎదుట, లోకం ఎదుట, లేకపోతే లోకం విడిచిన తర్వాత కూడా మనల్ని సిగ్గుపడే స్థలంలో ఉంచడు ప్రియులారా. ఒకవేళ నీ జీవితంలో సిగ్గుపడుతున్నావు అంటే, లేకపోతే నిన్ను సిగ్గుపరిస్తే అవమానం నీ దగ్గరికి వస్తుంది అంటే నువ్వు దేవుని చూడడంలా, దేవుని మీద నమ్మిక ఉంచడంలా, దేవుని పాదాల దగ్గర ప్రార్థించడం లేదు, ఆయన దగ్గర కనిపెట్టడం లేదు ప్రియులారా. కనిపెట్టక లోకములో మనం దేనిని కనిపెట్టినా, దేని మీద మనసు పెట్టినా ఒక రోజు సిగ్గుపరచబడతామన్నమాట గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఎవరి మీద మనసు పెట్టినా, దేనిలో ఒక ప్రభువును కాకుండా మరి లోకములో దేని మీద నువ్వు మనసు పెట్టినా, దేని వైపు నుంచి చూసినా ఒక రోజు సిగ్గుపరచబడే రోజు, ఆ రోజు తల దించుకునే రోజు ఒక రోజు రాబోతుంది. ఆ రోజు రాకుండా ఉండాలని దేవుడి సంగతులు గురించి చేస్తున్నాడు. చూడండి,
కొంతమందిని మనకు టైం ఎంత ఉంటే అంతమంది నేను మీ ఎదురు తీసుకొస్తా. బైబిల్ గ్రంథంలో చాలా మంది ఉన్నారు, దేవుని వైపు చూసి సిగ్గుపడకుండా వారి జీవితంలో మేలు పొందుకున్న వారి కొన్ని కుటుంబాలు మీ ఎదురు తీసుకొస్తా. చూడండి, యోబు గ్రంథం ఒక మనుషుడు, ఆయన యోబు గ్రంథం 19 అధ్యాయం 25, 26, 27 వచ్చినారు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీకిపోయినను తర్వాత శరీరముతో నేను నా దేవుణ్ణి చూస్తాను. యోబుకు ఏ అలవాటు ఉంది అమ్మా? వినాలి. దేవునికి ఏ అలవాటు? యోబుకు ఏ అలవాటు ఉంది? ఎలాంటి సందర్భంలోనైనా దేవుని వైపు చూసే అలవాటు ఉందండి యోబుకి. ఎలాంటి సందర్భం వచ్చినా సరే దేవుని వైపు చూసే ఒక మంచి ఆత్మీయ అనుభవం కలిగిన వాడు యోబు. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సోదరుడా, ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు మన చూపులు దేని మీద ఉన్నాయనేది ఈ మాట వింటున్నప్పుడు అర్థం చేసుకోవాలి, గ్రహించాలి, ఆలోచన చేయాలి. మనం దేనికి చూస్తున్నాం? యోబుకు మనం చూస్తే బైబిల్ గ్రంథం 1వ అధ్యాయంలో చూస్తే యోబు ఎలాంటి వాడు అంటే యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. చూడండి, ఇంకా 1వ వచనంలో రాయబడుతుంది. 1వ అధ్యాయం 1వ వచనంలో ఊజు దేశములోను యోబు అని ఒక మనుషుడుండెను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని పనివారు. అతనికి ఆస్తి ఉండెను గనుక తూర్పు దిక్కున జనులందరిలో అతడే గొప్పవాడు. ఈ మాట కావాలి. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనాన్ని విసర్జించిన వాడు. ఊజు దేశములో ఆ తూర్పు ప్రాంతం అంతటిలో అతడే గొప్ప ఆస్తి కలిగిన వాడు. ఆస్తి ఉన్నప్పుడు యోబు ఎవరి వైపు చూశాడు? దేవుని వైపే. ఈరోజు నేను అంటాను, ఇంతగా మనం ఆశీర్వదించబడితే మన ప్రభు వైపు మనం చూడగలమా? నేను అంటాను, ఎంత మనం ఎక్కుతున్నప్పుడు, ఎంత ఆశీర్వదించబడుతున్నప్పుడు, ఎంత దేవుడి దగ్గర మనం పొందుకుంటున్నప్పుడు అంతగా ప్రభువుని చూడాలండి. మనం దేవుని బిడ్డలకు ఉండాల్సిన ఆర్థిక ఆస్తి పెరుగుతుందంటే నువ్వు పెరిగే కొద్ది ప్రభు వైపు చూసే వ్యక్తిగా ఉండాలి. పెరుగుతున్నప్పుడు దేవుని వైపు చూడాలి. నువ్వు దీవించబడుతున్నప్పుడు దేవుని వైపే చూడాలి. యోబు ఊజు దేశంలో తూర్పు ప్రాంతంలో తనకు ఎంత ఆస్తి, అందరికన్నా గొప్పవాడు అతనేనంటే అంత గొప్ప ఆస్తి ఉన్నప్పటికీ యోబు ఎవరి వైపు చూశాడు? ఈరోజు మనం చూడగలమా? యోబుకున్నంత ఆస్తి, యోబుకున్నంత పనివారు, యోబుకున్నటువంటి సంపద, యోబుకున్న గొర్రెలు, ఎడ్లు, ఒంటెలు, గాడిదలు, పని మనుషులు అంతగా ఉంటే నువ్వు దేవుని వైపు చూస్తావా? వాటి వైపు చూస్తావా? ఎంత దీవించబడుతుంటే అంత దేవుడికి దగ్గర కావాలి, అంతగా నువ్వు దేవుని వైపే చూస్తున్నావు. ఇంకా నువ్వు దీవించబడతావు. ఆ దీవెన అలాగే నిలిచి ఉంటుంది ప్రియులారా. నువ్వు ఇంకా చూస్తుంటే, నిన్ను దేవుడు హెచ్చించు కొలది నువ్వు దేవుని వైపు చూస్తుంటే ఆ దీవెన అలాగే నిలిచి ఉంటుంది. నువ్వు హెచ్చించబడినప్పుడు దేవుడు కొంచెం నిన్ను ఆశీర్వదించినప్పుడు నీ వాటి వైపు చూసి దేవుని చూడడం ఆపేస్తే ఒకరోజు సిగ్గుపడాల్సిన రోజు వస్తుంది. అంతే. వాటిని చూసుకొని వాటి వైపు చూస్తూ దేవుణ్ణి మర్చినవంటే ఒకరోజు సిగ్గుపడాలి. యోబు అంతగా ఆశీర్వదించబడుతున్నాడు. అంతగా ఆశీర్వదించబడ్డ ఎవరి వైపు చూశాడు? దేవుని వైపే చూశాడు. అంటున్నాడు, అక్కడ అంటున్నాడు, మాట చదువున్నాను, నా శరీరము చీకిపోయినను 20 వచ్చింది, నా చర్మమంతా చీకిపోయినను నా శరీరముతో
నా శరీరం అంతా చీకిపోయినా కూడా నేను మాత్రం దేవుణ్ణి చూడటం మాత్రం ఆపను అంటున్నాడు. ఎంత మంచి మాట ప్రియులారా! ఉదయకాలం ఆలోచన అవుతుందా? ఇంత ఆస్తి ఉన్న దేవుని వైపు చూసేది నేను మానన్న యోబు, నా ఆస్తి అంతా పోయినా, నా శరీరం చీకిపోయినా కూడా నేను మాత్రం దేవుని వైపు చూడటం మాత్రం ఆపేయి. నేను అంటాను, ఇప్పుడు ఒకవేళ అలాంటి వ్యాధి మనకు వస్తే మనం దేవుని వైపు చూస్తామా? ఇక యోబు గురించి చదువుతుంటే కొంచెమే నాకు తెలిసింది, తట్టుకోలేకపోయాను ప్రియులా. యోబుకి ఒక్కసారి 17 లక్షణాలు కలిగినటువంటి రోగాలు యోబు మీదకి వచ్చేసినాయంట. ఒకేసారి యోబు మీదకి పంపించాడు దేవుడు. అన్నీ వచ్చినా అంటున్నాడు, నా శరీరం సీకిపోయినా సరే నా దేవుణ్ణి మాత్రం చూడటం నేను మానను అంటున్నాడు. ఇప్పుడు చెప్పండి, ఒక్క రకమైన వ్యాధి వస్తేనే మనం ఏమంటాం? అనమా? ఇన్ని వ్యాధులు అన్ని కలిపి ఒక్కసారి మన మీదకు వస్తే అసలు మనం దేవుని వైపు చూస్తామండి? చూస్తామంటారా? ఇప్పుడు చెప్పండి, ఎంతమంది చూడగలం? 17 రకాల రోగాలు ఒక్కసారి మన మీదకి వస్తే, ఒక కరోనా వ్యాధి వస్తేనే ప్రభు దగ్గరికి రావడంలే, ప్రభుని చూడడంలే. అది మన కాడకు రాలేదు కదా. ఈ కరోనా వ్యాధి ఒక్కటి కూడా మన దగ్గరికి రాలేదు. మన దగ్గరికి రాకుండానే మనం ప్రభు వైపు చూడటం ఆపేస్తున్నాం. ఇన్ని వచ్చినా యోబు ప్రభు వైపు చూస్తున్నాడంటే ఎంత గొప్ప అద్భుతమైనటువంటి విశ్వాసాలు ఇతన్ని. ఎంత గొప్ప విశ్వాసం అది. ఈరోజు ఈ మాట వింటున్నటువంటి ప్రియమైన సోదరుడా, మనము కూడా దేవుడు మనం ఇలాంటి స్థితిలో నడిపిస్తే మనము ఆయన ఎందుకు నేను మాట చెప్తున్నాండి, యోబు ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుని వైపు చూశాడు కాబట్టి అతని జీవితం ఏమైందో చూద్దాం ప్రియులా. చూడండి, అతని గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకున్నాం. 7వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. యోబు గ్రంథం 7వ అధ్యాయం 5వ వచనం. యోబు గ్రంథము 7వ అధ్యాయం 5వ వచనం. నా దేహము పురుగులతోను మట్టి పిల్లలతోను ఎంత కప్పబడిందండి యోబు శరీరం. యోబు శరీరం దేంతో కప్పబడింది? పురుగుల గురించి చెప్పడం మట్టి పిల్లలు అంట. మట్టి పిల్లలతో గుమ్మి మనకేమి? మట్టి పిల్లలతో కప్పితే పెద్ద బాధ ఏం లేదు. దేంతో కప్పబడిందంట? పురుగులతో కప్పబడిందని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు రాయించి పెట్టాడంటే ఎంత దారుణమైనటువంటి స్థితి ఒకసారి మనం ఆలోచించాలి ప్రియులా. పురుగులతో కప్పబడ్డారట యోబు. ఎన్ని పురుగులు తన దేహాన్ని కప్పేసే, ఎంత దారుణం ఒకసారి లోతుగా ఆలోచించాలి విషయాలు. మట్టి పిల్లలతో కప్పబడ్డాడట యోబు. ఎంత ఆస్తిపరుడటైనా తూర్పు దేశంలోనే యోబు లాంటి ఆస్తిపరుడు లేడని, అతడు గొప్పవాడని బైబిల్ గ్రంథంలో రాయించి పెడితే ఈ యోబు ఏమైపోయాడండి? యోబు ఏమైపోయాడు? దేహము పురుగులతో నింపబడే వ్యక్తిగా మారిపోయాడు. ఎంత దారుణమైనటువంటి విషయం. పోనీ భక్తిలో తగ్గాడా? ప్రార్థనలో తగ్గాడా? ప్రభు వైపు చూడటంలో తగ్గాడా? ప్రభు వైపు చూస్తున్నాడు, యథార్థతను కలిగి ఉన్నాడు, ప్రార్థన కలిగి ఉన్నాడు, భక్తి కలిగి ఉన్నాడు, న్యాయంగానే నడుచుకుంటున్నాడు. యోబు జీవితం మీదకి ఎంత దారుణమైన ఉగ్రత దిగి వచ్చిందో ఒకసారి మనం ఆలోచించాలి. ఈరోజు మాట వింటున్నప్పుడు ఇలాంటి పరిస్థితులు నీకు నాకు మనకు ఎదురైతే మనం ప్రభు వైపు చూసేవారికి ఉన్నామా? ఇన్ని పురుగులు నా బ్రతుకులోకి, నా దేహాన్ని కట్టెన్ని పురుగులు నా మీద దాడి చేస్తుంటే నా దేవుడు ఉంటే ఇట్లా తీసేయడా అని అనవా? నా దేవుడు నాతో ఉంటే, నేను ప్రేమించే దేవుడు నాకు ఉంటే, ఇన్ని పురుగులు నా మీద పాకుతుంటే నా దేవుడు చూస్తూ ఏం చేశాడు నాకని చెప్పనేమా? మందిరములకు దేవుడు అంటే భయము భక్తి లేకుండా బ్రతుకుతుంటే ఆ కుటుంబాలకు దేవుడు సిగ్గు వచ్చేటట్టు చేస్తాడండి. సరే, అవి పక్కన పెడదాం, మన పాత్రలోకి వెళ్దాం. చదువునా, యోబు నా దేహము పురుగులతోను
మంటి పిల్లలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మళ్ళా పగిలింది. ఒక రకమైన వ్యాధి మానినట్టే ఉంటుంది, మళ్ళీ ఏం చేస్తుంటది? పగులుతుంటది. యోబు గ్రంథంలో నుంచి 7వ అధ్యాయం 4వ వచనం చదువున. 4వ వచనం, నేను పండుకున్నప్పుడల్లా ఎప్పుడు లేచేదనా అని, రాత్రి ఎప్పుడు పోతాయా అని కొనుక్కుంటే ఎట్టుండాలంటే, రాత్రి కొనుక్కుంటే ఎట్టుండాలి చెప్పండి? కొనుక్కుంటే రాత్రి బాగా కులంతా కష్టం చేసి రాత్రి కొనుక్కున్నాం అనుకోండి, ఎట్టుంటది? బాగా శాద తీరుతుంది కదా, బాగా నిద్ర వస్తుంది. కానీ ఏముంది? నిద్ర పట్టడం లేదు. ఇదొక రకమైన వ్యాధి. కొనుక్కుంటే నిద్ర రాదు, కొనుక్కుంటే పక్క కుదరదు, అదొక వ్యాధి. ఎందుకు? శరీరం అంతా పగిలిపోయింది, బద్దలుగా పగిలిపోతుంది. కొనుక్కోవడానికి కుదరడంలో ఏముకి, కొనుక్కోవడానికి కుదరడంలో ఏముకి. పోనీ ఎప్పుడు తెల్లారుద్దని లేచి నిలబడదామన్నట్టుగా యోబు జీవితంలో ఏమంట? రాత్రి చదువునమాట, ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతిస్తుందా, తెల్లవారి వరకు. చూడండి, నిద్ర పట్టడంలా, పక్క కుదరడంలా, కన్ను మూతలు పడ్డంలా, ఎంత భయంకరంగా ఉంటుందో ఆ వ్యాధి, ఎంత భయంకరంగా ఉంటుందో. ఈ మధ్యాహ్న కాల సమయంలో యోబు గురించినటువంటి లోతుగా నువ్వు ఆలోచన చేయాలని నా ఆశ. ఏదో ఇనిపోవడం కాదు ప్రియులా. ఇన్ని కష్టాలు యోబుకి వస్తే ప్రభు వైపు చూశారు కదా. చిన్న కష్టం వస్తే మనం ప్రభు వైపు చూడకుండా డాక్టర్ల వైపు, మనుషుల వైపు, ఎటువంటి వైపు చూస్తుంటాం కదా. ఇన్ని రకాల బాధపడుతున్నా కూడా ఇదొక రకమైన, నేనంటాను, ఇదొక రకమైన బాధ ఉంటే, ఇలాంటి బాధలు పడుతుంటే చూడాలి. అది 6వ వచనం పడుతుంది. 6వ వచనం కూడా, నా దినములు వడిగా గతించిపోయేటట్టుగా పడుతుంది యోబుకి. నా దినాలన్నీ తొందరగా ముగించబడుతున్నట్టుగా పడుతుంది ఆ వ్యాధిని బట్టి. నిరీక్షణ లేక వదిలేదు మనకొద్దు. చూడండి ప్రియులారా, 19వ అధ్యాయం 17వ వచనం. 19వ అధ్యాయం యోబు గ్రంథము 19వ అధ్యాయం 17వ వచనం, నా ఊపిరి ఏమైపోయిందంట? కట్టుకున్న భార్యకు కూడా ఈ యోబు ప్రాణం అంటే ఏమనిపిస్తుంది? ప్రేమించిన భార్య, ప్రాణం పోయే వరకు నీతోనే ఉంటానని ప్రమాణం చేసిన భార్య, యోబు కష్టార్జితమంతా అనుభవించి ఆనందించిన భార్య, యోబుకు వచ్చిన రోగాన్ని చూసి, యోబుకు వచ్చిన బాధలు చూసి, ఆ యోబు ప్రాణాన్ని లేకపోతే ఆ మాట చక్కగా రాయబడింది. మళ్ళా చదువుతావా? నా ఊపిరి నా భార్యకు ఏమనిపించిందంట? అసహ్యం అనిపించింది. నేను కనిన కుమారులకు ఆడ ఒకటేసిందా? నేను కనిన కాడ ఒకటేసిందా? నా కనిన వారంటే తోడ పుట్టిన వారు, గుర్తుపెట్టుకోండి. అక్కడ అంటే కుమారులు లేదు, చనిపోయారు. అక్కడికి నా తోడ పుట్టిన వారికి నేను అసహ్యమైతిని. చూడండి పిల్లలు, కట్టుకున్న భార్య అసహించుకుంటుందండి యోబుని. అన్నదమ్ములు, అక్క చెల్లెలు ఉన్నారు యోబుకి, వాళ్ళు కూడా అసహించుకుంటున్నారండి యోబుని చూసి. సొంత రక్త సంబంధికులు కూడా అసహించుకుంటున్నారు. ఎంత దారుణమైనటువంటి స్థితిలోనికి యోబు ఉన్నాడో ఒక్కసారి ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచించాలి ప్రియులా. అర్థమవుతుందా? మొదటిది ఏంటంట యోబు జీవితంలో? చెప్పాలి ఏమో. దేవుని వైపు చూసిన వాడు, మనం చూసిన రోగాలను కొన్ని చెప్పండి. శరీరము సీకిపోయిన నేను నా దేవుణ్ణే చూస్తాను అంటున్నాడు. ఆ యోబు యొక్క శరీరం ఎలాగుంది అంటే పురుగులతో, మట్టి పిల్లలతో కప్పబడి ఉంది. ఆయన పడుకుంటే నిద్ర పట్టడం లేదు, ఎప్పుడు తెల్లారుద్దాన్ని చూస్తున్నాడు. కంటికి నిద్ర రావడం లేదు, కొనుక్కుంటే పక్క కుదరడం లేదు. ఆ బాధ తట్టుకోలేక ఎప్పుడు తెల్లారుద్దాన్ని ఎదురు చూస్తున్నాడు.
మాడిపోయినట్టే ఉంటే గాయాలు మళ్ళా పగులుతున్నాయి గాయాలు. ఎంత దారుణమైనటువంటి వ్యాధి చూడండి, ఎంత భయంకరమైన వ్యాధులో చూడండి ప్రియులా. పోనీ గీక్కుందామంటే గోర్లు లేవు, ఆ పురుగుల వైపు చూద్దామంటే కళ్ళు సరిగా అవపడడం లేదు. ఎంత దారుణంగా ఉందంటే ఆయన పరిస్థితిని ఒకసారి మనం చూస్తే. పోనీ కట్టుకున్న భార్య కొంచెం సహాయం చేస్తుందంటే ఏమంటుంది, నా భార్యకు నా ఊపిరంటే అసహ్యము, నా అన్నదమ్ములకు నా అక్కజనులకు కూడా నా ఊపిరంటే అసహ్యము. అసహించుకుంటున్నారండి వీళ్ళందరూ. ఏబు కాడ బ్రతికిన వాళ్ళే, ఏబు సొమ్ము తిన్నోళ్ళే, ఏబు కష్టార్జితం ఆనందంగా అనుభవించినటువంటి వాళ్ళే. ఇప్పుడు ఏమైపోయారు, అసహించుకుంటున్నారు. అనుభవించిన వాళ్ళు అసహించుకుంటున్నారండి. ఎంత దారుణమైన స్థితిలో ఏమున్నాడో సారి మనం చూడాలి ప్రియులా. చూడండి, అదే 19వ అధ్యాయం 18, 19, 20 వచనాలు కూడా చదువునాను. ఏబు గ్రంథము 19వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. చిన్న పిల్లలతో సహా ఏం చేస్తున్నారంట, నన్ను తృణీకరించదరు. బాలురు నా మీద దూషణలు పలికెదరు. నా ప్రాణ స్నేహితులందరికీ, భార్యకి అన్నదమ్ములకి అక్కజల్లులకే కాదండి, ప్రాణ స్నేహితులైతే వాళ్ళు ఎవరంట. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాటలు నీ జీవితంలోకి గుర్తుకు రావాలి. మనం ప్రాణ స్నేహితుల్లాగే లోకాన్ని నమ్ముతాం, ప్రాణం పెట్టినట్టుగానే ఉంటారు. ప్రాణ స్నేహితులు అంటే ప్రాణం పెట్టేవాడని. అందరూ ప్రాణ స్నేహితుల్లాగా ఉండి వారి ఆపద వచ్చినప్పుడు ఏం చేస్తారయ్యా అంటే, ఏం చేస్తారంట, అతనికి వ్యాధి బాధ వచ్చినప్పుడు ప్రాణం పెట్టాలని చెప్పిన ఆ స్నేహితులు, ఏబు కాడ బాగా అనుభవించినటువంటి ఆ స్నేహితులు ఇప్పుడు ఏమంటున్నారు, ఆ ఏబుని చూసి ఏమంటున్నారు, వీళ్ళు అసహించుకుంటున్నారండి. నేను ప్రేమించిన వారు కూడా బాగుంటే ప్రేమిస్తారండి, ఆస్తి ఉంటే ప్రేమిస్తారు, బలం ఉంటే ప్రేమిస్తారు కదా, అందం ఉంటే ప్రేమిస్తారు, ఆస్తి ఉంటే ప్రేమిస్తారు. ఏబును ప్రేమించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఏమైపోయారంట, తిరగబడ్డారండి. సుమా జాగ్రత్త. ప్రేమించిన వాళ్ళని, ప్రాణ స్నేహితులని దేవుని వైపు చూడకుండా జీవిస్తున్నామేమో. ఒకరోజు సిగ్గుపడతా వారి వైపు చూస్తే. కానీ ఇందరూ చూడకపోయినా, అందరూ అసహించుకున్నా, ప్రాణము భయంకరమైన వ్యాధి అతని మీద దాడి చేసిన, పురుగులు ఆయన కమ్మి ఉన్నా, ఇన్ని ఉన్నా అంటున్నాడు, నా యొక్క శరీరము చీకిపోయినను నేను దేవుణ్ణి చూస్తా. అన్నీ పోయినా నా దేవుడు. అయిపోయిందండి, అయిపోయింది ఆ మాటలు. నా ఎముకలు నా చర్మముతోను అంటుకట్టబోయాడు. ఎంత ఇప్పుడు చెప్పండి, దంతాలు అస్థిపంజరం మాత్రమే, ఏం లేదు బాడీలో. ఎంత దారుణమైనటువంటి స్థితి, ఏబు పరిస్థితి. 2వ అధ్యాయం 8, 9 వచ్చిన ఏబు గ్రంథం 2వ అధ్యాయం 8, 9 వచ్చిన. అతడు ఒళ్ళు కోరుకున్నటకై చూడండి ఎక్కడికి వచ్చాడండి. మంచి ఆస్తిపరుడైనటువంటి ఏబు, మంచి ధనవంతుడైన ఏబు, మంచి బిల్డింగ్ లో ఉండాల్సినటువంటి ఏబు శిల్ల పెంకుతో గీక్కున్నాడంటే అతనికి ఏం గోర్లు లేవా? ఇందాక చెప్పాను మీకు, చిల్ల పెంకుతో గీక్కున్నాడంటే అర్థం ఏంటి? గోర్లు ఊడిపోయే రోగం వచ్చింది ఏబుకి అంతే. గోర్లు ఊడిపోయినాయి, చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడండి శరీరాన్ని. ఎంత దారుణమైన స్థితి. అతని భార్య వచ్చి అంటే చూడండి, ఇంకా దేవుని చూడటంలో
యథార్థంగా ఉన్నాడు, దేవుని వైపు చూస్తున్నాడు. ఇంకా నీకు బుద్ధి లేదు అన్నట్టుగా మాట్లాడుతుందండి భార్య వచ్చి. శివ పెంకుతో గీక్కుంటూ పురుగులు కారిపోతూ బూడిదలో కొల్లాడుచు కూర్చుంటే ఎముకలను అంటుకొని పోయినాయి. ఆ శరీరం అంతా ఎముకలకు అంటుకొని పోయింటే ఆ స్థితిలో ఏముంటే కట్టుకున్న భార్య అసహించుకొని దూరంగా ఉన్న ఒక రకంగా ఉండేదేమో కానీ మళ్ళా వచ్చింది దగ్గరికి వచ్చి అంటుంది, నువ్వు ఇంకను యథార్థతను వదిలిపెట్టవా? దేవుణ్ణి నువ్వు చేసిన ఈ దరిద్రప జీవితం కొరకు ఒక్కసారి దేవుడు ఏం చేశాడని అని మరణమైపో. ఇంత యథార్థవంతుడుగా, ఇంత భక్తిమంతుడుగా, ఇంత నాయన బ్రతుకుతుంటే ఇంత పోయి అంత నాశనం అయిపోతే, అంత పోయింది, నీ జీవితం కూడా నాశనం అయిపోతే, నీ శరీరం కూడా నాశనం అయిపోతే నువ్వు ఇంకా ఎందుకు బతుకుతున్నావు? చచ్చిపోవా దేవుణ్ణి దూషించని తన భార్య వచ్చి తను అసహించుకొని మాట్లాడుతుంటే అంటాను, ఆ హృదయం ఏమైపోయిందో ఒకసారి ఆలోచించి. ఎవరన్నా బయట అంటే ఒక రకంగా హృదయం ఉంటుందేమో కానీ కట్టుకున్న భార్య, సొంత అన్నదమ్ములు, అక్క చెల్లులు, ప్రాణ స్నేహితులు వచ్చి ఎందుకు ఇంకా బతుకున్నావు, చచ్చిపోమంటే ఆ బాధలో గుండె ఏముంటుంది సార్ ఎంత ఆలోచించారు. ఆ గుండె ఒకసారి ఏమైపోతుందో ఆలోచించారు. వాస్తవంగా ఏమి గుండె ఎంత గొప్పదో ఏమి గుండె ప్రియాలు. ఆ ఏమి గుండె ఎంత తట్టుకోగలిగిందో ఒకసారి మనం ఆలోచించి కూర్చున్నారు. ఇక్కడే మనసు పెట్టండి దయచేసి. సార్ ఆలోచించి నాకు గుండె ఎంత ఉంటుందో నేనంటా మళ్ళీ వెనక్కి వెళ్తాను. ఏబుకు ఆ పరిస్థితుల్లో ఏబుకున్న 10 మంది బిడ్డలు, ఏబుకున్న 10 మంది బిడ్డలు చచ్చిపోయారు. ఆస్తి అంతా పోయింది. 10 మంది బిడ్డలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది. అప్పుడే ఆ బిడ్డలను పోగొట్టుకున్న ఆ హృదయము, ఆ గుండె ఏమైపోయిందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. 10 మంది బిడ్డలు ఒకే రోజు చచ్చిపోతే ఎట్లుంటుందండి ఆ హృదయం, గుండె ఏమైపోద్ది చెప్పడంలా. ఒకేసారి 10 మంది శవాలు తీసుకొచ్చి అక్కడ పొండబెడితే ఆ తండ్రి, వారి కోసం కష్టపడి సంపాదించి సాగిన ఆ తండ్రి హృదయం ఏమైపోతుంది. నేను అంటాను, ఏబు హృదయం పగిలిపోయింది కదా, బద్దలైపోయింటుంది ఏబు హృదయం. ఒక్కసారి 10 మంది బిడ్డలు చచ్చిపోయి ఆ 10 మందిని తీసుకొచ్చి పక్కన పొండబెట్టినప్పుడు ఏబు చూసినప్పుడు ఏబు హృదయం బద్దలై పగిలిపోయి నలిగిపోయి ఉంటుంది అనుకుంటాను. పైకి ఏ తల్లిదండ్రి అయినా ఆ హృదయం ఉండదండి. మనం ఊరికే చదువుకొని ఇన్ని వెళ్ళిపోతున్నాం కానీ ఒక్కసారి లోతుగా ఆలోచన చేస్తే ఆ హృదయం ఏమై ఉంటుంది. అది ఒక పక్క అనుభవిస్తూనే ఉన్నాడు ఏబు. అది ఒకటి జరుగుతుంటే స్నేహితులు, బంధువులు, అన్నదమ్ములు, భార్య ఒక పక్క నేను అంటాను, ఒక పక్క నష్టం జరిగింది, మరొక పక్క అవమానం కదా. స్నేహితులు వచ్చారు, ప్రాణ స్నేహితులు వచ్చారు, భార్య వచ్చింది, అన్నదమ్ములు వచ్చారు, అక్క చెల్లెళ్ళు వచ్చారు. ఏమని ఏం చేస్తున్నారు? అవమానపరుస్తున్నారు. రెండోది, మొదటిది గుండెను పగిలిపోయే నష్టము, రెండోది ఏబు జీవితంలో అవమానం, మూడోది ఏబు మీదకి ఏమొచ్చింది? భయంకరమైన రోగం. మామూలు రోగం కాదు. ఎన్ని రోగాలు? ఒకేసారి 17 రకాల రోగాలు ఏబు మీదకి వచ్చి పడ్డాయి. చెప్పండి, ఎట్లుంటుంది? ఏంది చేస్తా ఉంది? ఒకేసారి వచ్చి ఏంది? ఒకేసారి నష్టం, లేకపోతే కుమారుడు చనిపోయి గుండె పగిలిపోయే బాధలో ఉన్నాడు. అదే సమయంలో ధనవంతుడుకున్నటువంటి ఆ యోబు ఒకే రోజులో ఏమైపోయాడు? దరిద్రుడైపోయాడు అంట. నేను చెప్తా, అంతే కదండి. ఒకే రోజు బిడ్డలను పోగొట్టుకున్నటువంటి వాడు, ఒకే రోజు ధనానంతటిని పోగొట్టుకున్నవాడు దరిద్రుడయ్యాడు. ఒకరోజు బిడ్డలను పోగొట్టుకొని గుండెలు పగిలిపోయే వేదనలో ఉన్నాడు యోబు. అదే సమయంలో ఆస్తంతా పోయి దరిద్రుడు అయిపోయాడు ఒకేసారి.
అదే సమయంలో జనులందరూ వచ్చి అవమానపరుస్తున్నారు. అదే సమయంలో రోగం కూడా అతన్ని పట్టి పీడిస్తుంది. ఈ నాలుగు వైపులా యోబుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఏమంటున్నాడు? నా శరీరం కుళ్ళిపోయినను ఆయన మళ్ళా దేవుణ్ణే చూస్తానంటున్నాడు. ఇదండి ఎంత గొప్ప నిరీక్షణ కదా. ఈ ఆలోచన ఒకసారి మనం చూసినట్లయితే ఏం పోయింది నష్టం? ఒక్కసారి బిడ్డలు చచ్చిపోయారు, గుండెలు పగిలిపోయి బద్దలైపోయి నలిగిపోయి ఉన్నాడు. రెండోది ఆస్తంతా పోయింది. గొప్పవాడు ఊజు దేశంలోనే, అంత గొప్పవాడు ఒకే రోజు దరిద్రుడిగా మారిపోయాడు. మూడోది ఆ ఊర్లో ఉన్న ప్రాణ స్నేహితులు, ఆ భార్య, ఆ అన్నదమ్ములు, అక్క చెల్లెలు అందరూ వచ్చారు, అతన్ని అవమానపరిచారు. పగిలిపోయిన గుండెని ఏం చేస్తున్నారు? అవమానపరిచారు. సరే, అది అట్టుండగానే తన మీదకు 17 రకాలైన లక్షణాలు కలిగిన వ్యాధి ఒక్కసారి దాడి చేసింది. పురుగులతో కప్పబడిపోయి, మట్టి పిల్లలతో కప్పబడి కళ్ళు తెరవడానికి కూడా శక్తి లేనంత హీనుడిగా మారిపోయినటువంటి ఆ యోబు అంటున్నాడు. ఆ మాట చదువు నాయన, 19వ అధ్యాయం 27వ వచనం. ఇలాగ నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో, నా శరీరం ఉంటే చాలు, నేను దేవుణ్ణే చూసుకుంటూ ఉండిపోతా, నా మట్టుకు నేనే చూసేదను, నేనే కన్నులారా ఆయన్ని చూస్తా, నా కన్నులారా నా ప్రభువునే చూస్తా. నా బిడ్డలు పోయినా వాళ్ళని చూసుకొని నేను నా ప్రభువుని వదిలిపెట్టను. నా ఆస్తి పోయినా దాన్ని చూసుకొని నేను దిగులు పడి నా ప్రభువుని వదిలిపెట్టను. నా జనులందరూ నన్ను నేను ప్రేమించిన వారందరూ వచ్చి నన్ను అవమానపరుస్తున్నా, అవమానాన్ని లెక్క చేసి, లేకపోతే అవమానం వైపు చూసి నా ప్రభువుని నేను విడిచిపెట్టను. నాకు వచ్చిన వ్యాధి నన్ను నాశనం చేసినా సరే ఆ వ్యాధి వైపు చూసి నా ప్రభువును బాధ కలిగించను. నా శరీరము చీకిపోయిన నేనే నా కన్నులారా నా ప్రభువును చూస్తానన్నాడు. కన్నులారా ప్రభువును చూసినటువంటి ఆ యోబు జీవితం చూడండి. చాలా ఉన్నాయి చెప్పడానికి. యోబు గ్రంథము 23వ అధ్యాయం 10వ వచనం. 10 నేను అంటే నా జీవితం ఏంటో నా ప్రభువుకు తెలియను. అయ్యా అంటున్నాను కదా, నా ఇలాంటి పరిస్థితుల్లో కూడా నేను ఎలాగ జీవిస్తున్నానో నా ప్రభువుకు తెలుసు. నన్ను శోధించిన తర్వాత నా ప్రభువును చూస్తూ నేను ఎంత శోధించబడి నాకు పర్వాలేదు, నా ప్రభువుని చూస్తున్నాను కాబట్టి నేను ఏమైపోతాను? బంగారులాగా చేయబడతా. ఈ నిరీక్షణ చూడండి ఎంత గొప్పదో. ఇన్ని రకాల బాధలు, ఇన్ని రకాల నష్టాలు, ఇన్ని రకాల అవమానాలు, ఇన్ని రకాల వ్యాధులు ఇన్ని సంభవించినా కూడా ఏమంటున్నాడు? నేను దేవుని చేత శోధించబడుతున్నప్పుడు ఒకరోజు నేను ఏమైపోతాను? బంగారులాగా తయారైపోతా. మనం అంటామండి అంట. ఎందుకన్నాడు ఆ మాట? నిరీక్షణ ఏంటి? నేను దేవుని వైపు చూస్తున్నాను కాబట్టి నా దేవుడు నన్ను బంగారులాగా సిగ్గుపరచలేను. నా దేవుని వైపు నేను చూస్తున్నాను కాబట్టి నా దేవుడు నన్ను సిగ్గుపరచడండి. పరుస్తాడా? 42వ అధ్యాయం యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. 42:10. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతనికి మొదట చూడండి, మొదట పోగొట్టుకున్న క్షేమస్థితిని మళ్ళా యోబుకి దేవుడు దయచేశాడు. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా
యెహోవా అతనికి దయచేసెను. అప్పుడు అతని తమ్ముళ్ళు అన్నలందరూ, అతని అక్క చెల్లెళ్ళను, అంతకుముందు పరిచయమైన వారును వచ్చి అతనితో కూడా మళ్ళా స్టార్ట్ అయింది. అతని ఇంట్లో అన్నపానములు భోంచేయడమా. యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధల గురించి ఇదియుగాక ఒక్కొక్కడు ఒక్కొక్క వరహమునిచ్చి ఉంగరాలు అడుగుతున్నారు యోగుకి. సోదరుడు ఇప్పుడు చెప్పండి, ఆయన వైపు చూస్తున్న యోగు సిగ్గుపడ్డా, సువర్ణం లాగా చేయబడ్డా? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇన్ని బాధల్లో, ఇన్ని కష్టాల్లో, ఇన్ని అవమానాల్లో, ఇంత నష్టంలో, ఇంత వ్యాధిలో యోగు దేవుని వైపు చూశాడు. దేవుని వైపు చూశాడు కనుక దేవుడు అతను ఏం చేశాడు? సువర్ణంలాగా మార్చాడు. పోగొట్టుకున్న వాటికి రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎవరైతే తన ప్రాణము ఎవరికైతే అసహించబడిందో, తన ఊపిరి అసహించుకున్న వాళ్ళందరూ వచ్చారు. అతని దగ్గర నిలబడడానికి ఇష్టపడిన వాళ్ళందరూ అతనితో భోజనం చేస్తున్నారు. ఎంత అద్భుతం కదా! యోబును అసహించుకున్న వాళ్ళందరూ వచ్చి యోబుతో కలిసి భోజనం చేస్తున్నారు. అంతమందికే కాదు, యోబును మొదట ఆశీర్వదించబడిన దానికంటే మరి అధికముగా ఆశీర్వదించబడెను. అతనికి డబల్ మరియు అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. ఇప్పుడు చెప్పండి, భార్య వచ్చిన కాపురానికి మళ్ళా భార్య ఏమంది? దేవుణ్ణి దూషించి చచ్చిపోయింది. తను చూసినప్పుడు తన ఊపిరి ఆమెకి ఏమనిపించింది? ఇప్పుడేమనిపించింది? కాపురం చేయాలనిపించింది కదా. ఏ భర్త ప్రాణం అంటే అసహ్యం పుట్టించిందో ఆ భర్తతోనే కాపురం చేసి మళ్ళీ ఎంతమందిని కన్నది? 7 కుమారులు 3 కుమార్తెలు. చదువు ఆ దేశం ఎందుకని చదివిస్తుంది? ఆ దేశంలో 7 కుమార్తెలు లాంటి శ్రేష్టమైన వాటిని ఇచ్చాడండి దేవుడు అంటాడు. నా మాటలు చెప్పి ఆ దేశంలోనే యోబు లాంటి వాడు లేడని ముందు చూసాము. ఇక్కడ ఆఖరికి చూస్తున్నాం, ఆ దేశంలోనే దేవుడిచ్చిన వరాలను లేరట. ఎంత గొప్ప అద్భుతం కదా, ఎంత గొప్ప అద్భుతం. యోబు జీవితాన్ని గురించి చాలా మంది గుర్తున్నారు. ఒకవేళ నువ్వు వచ్చేవారు దేవుని చిత్తమైతే మిగతా వాళ్ళు కూడా కంటిన్యూ చేద్దాం. ఈ విషయాలు మనం తెలుసుకుంటే మంచిది. ఈ దినాలు పిల్లల వెనక్కి వెళ్తున్నాను, ముగించుతాను. మొదటిదేంటి? దేవుని వైపు నువ్వు చూస్తే దేవుడు ఎన్నడూ నేనేం చేయడు? సిగ్గుపరచని. ఆయన ఎన్ని చెప్పాడు మీకు ముందు? 4 చెప్పా. మొదటిది, దేవుని వైపు చూసేవారు సిగ్గుపరచబడరు. రెండోది, దేవుని నమ్మిన వాళ్ళని సిగ్గుపరచరు. మూడోది, దేవునికి మొరపెట్టే వారిని సిగ్గుపరచని. 4వది, దేవుని వైపు కనిపెట్టే వారిని దేవుడు సిగ్గుపరచలేడు. ఈ 4 యోబు జీవితంలో ఉన్నాయి. అందుకే దేవుడు యోబుని సిగ్గుపరిచాడా, ఘనపరిచాడా? సువర్ణం వలంటి దేశంలో ఉన్నదని మామూలుగా పడుతుంది గొప్పతనం. ఇప్పుడు యోబు జీవిత కుటుంబమే ఒక సువర్ణంలాగా మార్చేశాడు, బంగారులాగా మార్చేశాడు కుటుంబాన్ని, ఆస్తిని, తన జీవితాన్ని మార్చేశాడు. మునుపటి కంటే రెట్టింపు ఆశీర్వాదం. ఆ దేశంలోనే తన బిడ్డలంతా అంధకాలంలో లేదని చెప్పని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం.
ఎన్ని బాధలు అనిపించాడో చూశాను. బాధలు గుండా వెళ్ళాం, ఇప్పుడు ఆశీర్వాదాలు కూడా ఆప్ చేస్తున్నాం. బాధలు గుండా వెళ్ళాం, ఆశీర్వాదాలు కూడా ఆప్ చేస్తున్నాం. ఏమో జీవితాన్ని కుటుంబాన్ని ఒకసారి జ్ఞాపకం పెట్టుకున్నాను. నీ సోదరుడా చనిపోయిన బిడ్డలు ఎదుర్కొన్న ప్రభు వైపు చూశాడు. ఆస్తి అంతా పోయి దరిద్రుడైపోయినా ప్రభు వైపే చూశాడు. అందరూ అవమానపరుస్తున్న ప్రభు వైపే చూశాడు. రోగము భయంకరమైన రోగాలతో బాధపడుతూ కూడా ఎవరి వైపు చూశాడు? దేవుని వైపే చూశాడు. కనుక దేవుడు సిగ్గు పరచనిదా. ఈ మాట వింటున్న మనం ఒక్కసారి ఇలాంటి బాధలు, ఇలాంటి కష్టాలు, ఇలాంటి అవమానాలు, ఇలాంటి ఇబ్బందులు, గుండెలో పగిలిపోయే శోధన వచ్చినా కూడా మనం ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూస్తే నేను ఎప్పుడు సిగ్గుపడని లోకంలో దేవుని వైపు కాకుండా మరి దేని వైపు చూస్తుంటే ఒకరోజు సిగ్గుపడే రోజు వస్తుంది. పిల్లలు, నువ్వు ఆశీర్వదించబడుతున్నావా? దేవుని వైపే చూడు. నష్టం కలిగిందా? దేవుని వైపే చూడు. నీకు అవమానం వచ్చిందా? దేవుని వైపే చూడు. నువ్వు దరిద్రుడు అయినావా? దేవుని వైపే చూడు. నువ్వు రోగముతో కొట్టిమిట్టాడుతున్నావా? నువ్వు దేవుని వైపే చూడు. నేను సిగ్గుపడలేదు. ఆస్తి వచ్చినప్పుడు ఆస్తి వైపు చూసి ప్రభువును వదిలిపెట్టావా? బాధలు వచ్చినప్పుడు ప్రభువు వైపు చూడకుండా లోకం వైపు చూసి ప్రభువును వదిలిపెట్టావా? ఇంక ఎన్ని వదిలిపెడితే మనకు వచ్చేది ఏంటి? అవమానమే. ఈ విషయాల్లో ఏబులాగా బ్రతికి ఏబు ఎలాగ దేవుని వైపు చూశాడు, కష్టాలన్నీ మీకు గుర్తు చేశాను. దేవుని వైపు చూస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సువర్ణంలాగా మార్చి మొదటి కంటే రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చి అవమానం తొలగించి నీకు ఘనతనిస్తాడు. అవమానం సిగ్గుపడలేకుండా చేస్తాడు. ఇప్పుడు అందరూ ఏమైపోయారు చెప్పండి? వచ్చిన వాళ్ళు, అవమానపరిచిన వాళ్ళు, భార్య, బంధువులు, అన్నదమ్ములు, అక్కచెల్లెలు, స్నేహితులు, ప్రాణ స్నేహితులు అంతా ఏమైపోయారు? వాళ్ళు ఏమైతే ఇప్పుడు వాళ్ళు సిగ్గుపడి ఉంటారు. ఏమి మాత్రం బంగారులాగా ఆశీర్వదించబడ దేవుడి మాటలు దీవించారు.